హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ను. మీరు ఎంత ప్రయత్నం చేసినా బరువు తగ్గట్లేదు కదా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము రోజంతా పొలాలను, ఆఫీసులను రోజంతా ఎంతో కష్టపడి వర్క్ చేస్తాం. మరి కూడా అదేవిధంగా బయట కూడా ఎలాంటి ఫుడ్ తినకుండా ఇంటి దగ్గర నుండి 3 పూటలతో కూడా ఇంటి భోజనం చేస్తాము. అయినా కానీ మా పొట్ట బాగా తగ్గడం లేదు చాలామందికి ఉంది కదా. రైట్, ఇలాంటి ప్రయత్నం నేను కూడా చేశాను. మీరు చిన్న లాజిక్ మిస్ అవుతుంది. ఆ లాజిక్ ఏంటో మీకు చెప్తా, ఈ వీడియోలో చూడండి. కేవలం కష్టపడితేనే సరిపోదు, దానికి తగ్గట్టుగా మనం తీసుకునే భోజనంలో న్యూట్రిషన్ అంటే పోషక పదార్థాలు కూడా సరిగ్గా సమతుల్యంగా ఉండాలి. మొదటి లాజిక్, మీరు చాలా కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మీరు తీసుకునే భోజనంలో కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువ ఉంటుంది. రెండవది, మీరు రోజు శరీరానికి కావలసినంత శరీరాన్ని కష్టపెడుతుంది, కానీ మళ్ళీ కండ తిరిగి రావడానికి తగినంత మీ శరీరానికి ప్రోటీను చాలా వరకు మీరు తీసుకున్న భోజనంలో లేకపోవడమే దానికి కారణం కూడా కావాలి. మూడవది, మీరు చాలా కష్టపడుతున్నారు కానీ బరువు తగ్గడం లేదు. అంటే మీరు తీసుకునే భోజనంలో విటమిన్స్, మినరల్స్ లేకపోవడం వల్ల మీ శరీరంలో చాలా వరకు కొవ్వు అన్నది చాలా పేరుకుపోతుంది. అదేవిధంగా ఆ సమస్యతోనే చిన్న వయసులోనే షుగర్లు, బీపీలు, మొక్కల నొప్పులు, థైరాయిడ్లు ఇవన్నీ సమస్యలు వస్తుంది. మరి మీరు చేసే హార్డ్ వర్క్ తగినట్టుగా మీకు రిజల్ట్ కావాలన్నా మీ శరీరానికి బరువు ఒకటి సమస్య కాదు, తగినట్టుగా పోషకాలు కూడా మన శరీరానికి అందాలి. మీ కష్టానికి తగ్గట్టుగా మీ శరీరానికి ఎలాంటి పోషకాలు అందాలో నన్ను సంప్రదించండి. మీరు పడే కష్టం ఎప్పటికీ కూడా వృధా కాకుండా మీ బాడీ ఎప్పుడు ఫిట్నెస్గా, ఉల్లాసంగా మీ వయసుకు తగ్గట్టు ఉండాలనుకుంటున్నా అయితే వెంటనే సంప్రదించండి. నా నెంబరు ఇక్కడ కిందే డిస్ప్లే మీద ఉన్నబడింది. మీరు ఖచ్చితంగా నా నెంబర్కు ఫోన్ చేయండి.